న్యూఢిల్లీలో ఒక మ్యూజియం అండి. ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంగా దీనిని నిర్మించబోతున్నారు. ఎవరు అంటే భారత్, ఫ్రాన్స్ కలిసి ఇలాంటి ఒక పని చేయబోతున్నారు. సో ఇంకొక వార్త ఏమిటంటే నరేంద్ర మోదీ గారు కువైత్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు అక్కడ గమనించారు అనుకోండి, ఇద్దరు స్కాలర్స్, ఒక వ్యక్తి ఏమో రామాయణాన్ని ట్రాన్స్లేట్ చేశారు, ఇంకొక వ్యక్తి మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఇదంతా మీరు చూసారు అనుకోండి, భారత్ యొక్క మిత్రుడు ఫ్రాన్స్, అలాగే కువైత్లో ఉండి మోదీ గారు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. మేము ఇస్లామిక్ దేశాలతో ఫ్రెండ్లీగా ఉంటున్నాము, మీరు ఎవరూ కూడా మా శత్రువులు కారు. సో మాతో స్నేహపూర్వకంగా ఉంటే ఎప్పుడూ ఎటువంటి సమస్య రాదు. అది ఒక కువైత్ అవ్వచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవ్వచ్చు, లేదా మీకు సౌదీ అరేబియా. సో వీళ్ళందరికీ క్లియర్గా చెప్తున్నాం. కానీ ఇంకొక వర్గము, వీళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడాము అనుకోండి, అమెరికాలో వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. ప్రస్తుతము పాకిస్తాన్ యొక్క పొజిషన్ ఏమిటి అంటే, 11 o'clock వీడియోలో ఇదే మాట్లాడాను, 4 o'clock వీడియోలో కూడా, ఇప్పుడు ఈ వీడియోలో కూడా, అంటే పాకిస్తాన్ ఎంత ప్రమాదంగా మారింది అని చెప్పడానికి ఈ వీడియోస్ మనకు చాలా ముఖ్యమండి. సో ఇప్పుడు అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ ఏమంటుంది అంటే, ప్రస్తుతము పాకిస్తాన్లో కొన్ని లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ను వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈ అస్త్రాలను పెట్టుకొని వాళ్ళు డైరెక్ట్గా అమెరికా మీద కూడా దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎవరు? స్వయంగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ చెప్తుంది. అంటే నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ అని అంటారండి. అంటే పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన ఒక సంస్థ. సో వీళ్లకు సహాయంగా అఖ్తర్ అండ్ బ్రదర్స్, అలాగే రాక్ సైడ్ ఎంటర్ప్రైజెస్, అఫిలియేటివ్స్ ఇంటర్నేషనల్, సో వీళ్ళందరూ కూడా ఏంటి, పాకిస్తాన్ యొక్క లాంగ్ రేంజ్ మిజైల్ ప్రోగ్రాంలో పాలు పంచుకుంటున్న సంస్థలు. వీళ్ళు చైనా నుంచి, వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా టర్కీ వాళ్ళ వద్ద నుంచి ఈ మిజైళ్లు తయారు చేయడానికి స్పేర్ పార్ట్స్, సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. వచ్చి పాకిస్తాన్ మిలిటరీకి అప్పచెప్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ ఏం చేస్తుందండి, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ను తయారు చేస్తున్నారు. ఆటోమేటిక్గా మీకు నాకు వచ్చే సందేహం ఏంటి, సో ఇలాంటి బాలిస్టిక్ మిజైల్స్ పెట్టుకొని వీళ్ళు భారత్పై ఒక యుద్ధాన్ని ప్రకటిస్తారు. సో ఇండియా మీద దాడులు చేయడానికే వీళ్ళు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని మొదలుపెట్టారు. ఇది కదా మనం అనుకుంటాము. కానీ అమెరికా ఏం చెప్తుంది అంటే, కాదండి, భారత్ కాదు పాకిస్తాన్ యొక్క టార్గెట్, వాళ్ళు ఇవాళ ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తున్నారు. పోయిన వీడియోలో ఇదే మాట్లాడాను. ఇజ్రాయెల్ యొక్క విజయము రేపు భారత్ యొక్క విజయముగా మారవచ్చు. కాబట్టి ముందు ఇజ్రాయెల్ని ఆపాలి. ఇజ్రాయెల్ ఆల్రెడీ లెబనాన్ని లేకుండా చేశారు. సిరియాలో భూభాగాన్ని అంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. హమాస్ యొక్క ఉనికి లేకుండా చేశారు. హిజుబుల్లా తీవ్రవాదులు అయితే టోటల్గా వాళ్ళు కామైపోయారు. సో ఈ టైంలో పాకిస్తాన్ ఇజ్రాయెల్పై ప్రతీకారము తీర్చుకోవాలి. అంటే ఇజ్రాయెల్ ఒక దేశమే కాదు, ఒకవేళ మేము ఆ దేశాన్ని అంగీకరించాము అంటే మా మహమ్మద్ అలీ జిన్నా యొక్క ఆత్మ క్షోభిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ను ఏ రోజు కూడా మేము గుర్తించము, అవసరమైతే వాళ్ళ మీద దాడులు చేస్తాము. ఎవరు? టర్కీ, పాకిస్తాన్ వీళ్ళు కలిసి, అంటే ఆటోమేటిక్గా సిరియాను కలుపుకోవాలి, ఈరాన్ని కూడా మీరు కలుపుకోవాలి. కానీ ఇక్కడ ఈరాన్, పాకిస్తాన్ శత్రు దేశాలు. మొత్తానికి ఒక వర్గం ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ను లేకుండా చెయ్యాలి అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అమెరికా మీద దాడులు చేశారు అనుకోండి, వ్యవహారం వేరేలా ఉంటుంది. కానీ ఒకవేళ మీరు ఇజ్రాయెల్ మీద అటాక్స్ అన్నారు అనుకోండి, అమెరికా విడిచిపెట్టే అవకాశమే లేదు. సో టోటల్గా పాకిస్తాన్ని డెస్ట్రాయ్ చేసేస్తారు. ఆ లెక్కన ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ సంస్థలు, వీళ్ళ అందరి మీద కూడా అమెరికా శాంక్షన్స్ విధించింది. వీళ్లకు సహాయంగా నిలబడిన 10 చైనా కంపెనీలు, వాళ్ళ మీద కూడా శాంక్షన్స్. దాంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలికి పడింది. అంటే బంగ్లాదేశ్ని వీళ్ళు ప్రొవోకేట్ చేస్తున్నారు. ఆహా, పాకిస్తాన్ మాతో ఉంది, మేము చాలా గొప్పగా భారత్కు బుద్ధి చెప్పవచ్చని బంగ్లాదేశ్ అనుకున్నారు. ఇవాళ ఒక్కసారిగా అమెరికా తిరగబడము,
పాకిస్తాన్పై శాంక్షన్స్ విధించడము. పోయిన వీడియోలోనే మాట్లాడాను, పాకిస్తాన్లో తీవ్రవాదులు తగ్గిపోయారు అని చెప్పిన ఇదే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఇవాళ ఏం మాట్లాడుతుంది, పాకిస్తాన్ చాలా పెద్ద తీవ్రవాద దేశము, సో వాళ్ళ మిజైల్ ప్రోగ్రామ్ అనేది ప్రపంచానికే ముప్పు, వాళ్ళ మిజైళ్ళు మా మీద కూడా దాడులు చేయవచ్చు, ఇవాళ వాళ్ళు ఇజ్రాయెల్ని టార్గెట్ చేశారు, కాబట్టి పాకిస్తాన్ని విడిచిపెట్టము, పాకిస్తాన్పై శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పి వరస పెట్టి శాంక్షన్స్. ఇమీడియట్గా పాకిస్తాన్ అంటే అయ్యో బాస్ అలాంటిది ఏమీ జరగలేదు, మేము అలాంటిది ఏమీ కూడా చెయ్యలేదండి, మేము భారత్ లాగే ఆ స్పేస్ ప్రోగ్రామ్ ఉంది చూసారా, మేము కూడా అది మొదలు పెట్టడానికి మా దేశంలో కూడా రాకెట్లు తయారు చేయడానికి మేము ఇలాంటి పనులు చేస్తున్నాము అంటే, ఇది మీరు చూసారనుకోండి జైశంకర్ గారు క్వాడ్ గ్రూప్లో కూర్చొని మాట్లాడిన విషయం. మన రాయ్ ఏజెంట్లు అజిత్ దోవెల్ గారు ఈయనకి హార్డ్ కోర్ డేటాని ఇచ్చారు. క్వాడ్ మీటింగ్లో కూర్చొని పాకిస్తాన్ ఇలాగా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ తయారు చేస్తున్నారండి, వాళ్ళ అణు అస్త్రాల ప్రోగ్రామ్ని కూడా రివైవ్ చేస్తున్నారు, ఇది ప్రపంచానికి మంచిది కాదు, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మీరు వింటున్నారా అని చెప్పి జైశంకర్ గారు కుండ బద్దలు కొట్టారు. సో ఇప్పుడు వెంటనే అమెరికా వాడు పాకిస్తాన్ అధికారులను పిలిచాడు, పదండ్రా ఇలా చెప్తున్నారు జయశంకర్ గారు, ఇలా చెప్తున్నారు, ఇందులో ఎంత నిజము ఉంది, మర్యాదగా మీ స్పేస్ ప్రోగ్రామ్ ఏంటో చూపించండి అంటే అక్కడ ఎలాంటి స్పేస్ ప్రోగ్రామ్ లేదండి. మరి ఎందుకురా ఇంతంత పెద్ద ఆయుధాలు, ఇంతంత పెద్ద పరికరాలు మీకు ఎందుకు, మీ దగ్గర ఆల్రెడీ మిజైల్స్ ఉన్నాయి కదా అంటే ఇక ఏమీ మాట్లాడలేక మేము కూడా అండి భారత్ లాగే, ఇప్పుడు భారత్ అన్నారు అనుకోండి, వాళ్ళ హైపర్సానిక్ మిజైల్ దాకా వెళ్ళిపోతున్నారు కదా, ప్రతి వారం డిఆర్డిఓ ఇన్ని పరీక్షలు చేస్తున్నారు కదా, మరి మేము కామ్గా ఉండాలా, మరి మేము కూడా వాళ్ళకి ధీటుగా మా మిజైల్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి కదా, కాబట్టి అంటే భారత్ను ఆపమనండి, వాళ్ళు ఆపేరు అంటే మేము ఆపుతాం, వాళ్ళు ఆపకపోతే మేము కూడా ఆపలేము అంటే భారత్ యొక్క రేంజ్ ఏంటి, వాళ్ళ యొక్క ఈ మిజైల్ టెక్నాలజీ ఏంటి, సో వాళ్ళకి ప్రపంచ దేశాలు చేస్తున్న ఆ సహాయం ఏంటి, ఫ్రాన్స్ అనండి, రష్యా, ఇంతమంది వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు కదా, అతి ముఖ్యమైన పార్ట్నర్ ఎవరు, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి మనం ఎంత సహాయం చేశామో ఇజ్రాయెల్ కూడా మనకి అంత సహాయం చేశారు, కాబట్టి ప్రపంచమే ఇవాళ భారత్తో కలిసి పనిచేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళతో పోటీ పడ్డం ఏంటి, సమస్య లేదు, నీ మిజైల్ ప్రోగ్రామ్ మంచిది కాదు, నువ్వు మమ్మల్ని టార్గెట్ చేసావు, ఇజ్రాయెల్ కూడా టార్గెట్ చేస్తున్నావు, ఒప్పుకోమని చెప్పి టోటల్గా వాళ్ళ మీద శాంక్షన్స్ విధించారు. కుక్కలాగే ఉండాలి, నువ్వు నిన్ని పులి సింహము అనుకుంటే మాకు విశ్వాసముగా లేకపోతే మేము నిన్ని ఏం చెయ్యాలో చేసి చూపిస్తాము అని చెప్పి ఇవాళ అమెరికా వాళ్ళు పాకిస్తాన్ మీద శాంక్షన్స్ విధించడము చాలా పెద్ద వార్త. ఇది భారత్ యొక్క విజయం. మనము యుద్ధమే చెయ్యకుండా ఒక్కొక్క యుద్ధాన్ని ఎలా గెలుస్తున్నాము అనేది ఇక్కడ చూడాలి. కానీ పాకిస్తాన్ ఎంత ఒక డేంజరస్ కంట్రీగా మారింది అంటే వాళ్ళు ఇవాళ కూడా అంటే బుద్ధి తెచ్చుకోనే లేదండి. ఇన్ని జరిగినా, ఆర్థికంగా అతలాకుతలం అయిపోయినా, మేజర్ క్రైసిస్లో ఉన్నా కూడా ఈరోజు కూడా ప్రపంచంలో ఉండే తీవ్రవాదులు మాతోనే కలిసి ఉన్నారు, మా కోసమే పనిచేస్తున్నారు, వాళ్ళని మేము వదులుకోలేము, వాళ్ళని పెట్టుకొనే ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు ఇజ్రాయెల్, ఇంకొక వైపు భారత్ వీళ్ళని టార్గెట్ చేస్తున్నాము అంటున్నారు. కానీ 2025లో మీకు ఇండియా, అమెరికా, ఇజ్రాయెల్, రష్యా ఇలాంటి దేశాలు కలిసిపోతారండి. కలిసిపోయి ఇలాగ తీవ్రవాదులను ప్రోత్సహించే దేశాలు వీళ్ళనైతే విడిచిపెట్టరు. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే అమెరికా వాళ్ళు పాకిస్తాన్పై విధించిన శాంక్షన్. ఒక్క పాకిస్తానే కదా అనుకుంటే లేదు, అక్కడ చైనా వాడు ఇరుక్కుపోయాడు, బంగ్లాదేశ్ వాడైతే వణుకుతున్నాడు. ఇప్పుడు అమెరికా ఏం చెయ్యబోతుంది, అనవసరంగా భారత్తో మనం గొడవలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇంత పెద్ద అంటే రాయ్ ఏజెంట్లో అజిత్ దోవెల్ గారి గురించి నిన్న మాట్లాడాం. ఎంత స్ట్రాంగ్గా మన డేటా ఉంటుందంటే జయశంకర్ ద్వారా దీన్ని మనం లీక్ చేశాము. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి అధోగతి అయ్యింది, అమెరికాతోనే వాళ్ళు శత్రుత్వం పెట్టుకున్నారు అంటే మీకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇక బతికి బట్ట కట్టలేరు, టోటల్గా వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పి మీకు ఎంతోమంది నిపుణులు చెప్తున్నారు. మరి అమెరికా విధించిన ఈ శాంక్షన్స్ను మీరు ఎలా చూస్తున్నారో ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మరి పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.